1వ తారీఖు మార్చి నెల 2025 నుండి 10వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులు తావు లేదు. ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని చెప్పే ప్రసక్తే లేదు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలు ఖర్చు పెట్టించే ప్రయత్నాలు కూడా ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్తాము. అయితే ఇక్కడ మీనరాశి వారికి జన్మంలో బుధుడు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వడాడు. చేత వృత్తి వ్యాపారాలన్నీ కూడా కొంచెం మందకొడిగా నడుస్తాయి. కొంచెం డబ్బులకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ధనాదాయం తగ్గుతుంది. అలాగే రాహు వలన కూడా చెడు ఆలోచనలు, అన్ని దుష్ట ఆలోచనలు రావటము, అలాగే ఈ దోమలు, బొద్దింకలు, బల్లులు, తేళ్లు, జర్రులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని అపాయాలు జరిగే అవకాశం ఉన్నది. కొన్ని గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. అదే జన్మంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది కేవలం ఒక్కరోజు మాత్రమే. తదుపరి వ్యయస్థాన ఫలితాలు ఇస్తున్నారు వక్రగతి మూలంగా. కాబట్టి శుక్రుని యొక్క ఫలితాలు మాత్రం మీకు అనుకూలంగానే ఉంటాయి. 1లో ఉన్నా, వ్యయంలో ఉన్నా కూడా శుక్రుడు మీకు 1లో ఉన్నప్పుడు ఆయన ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తాడు, మంచి ఆలోచనలు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మీకు. అట్లాగే తదుపరి వ్యయంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మీకు మోక్షానికి సంబంధించి, అలాగే శత్రుభయం లేకుండా, మనోవిచారం లేకుండా, కళతర నష్టాలు లేకుండా, ఇట్లాంటి విదేశీయానానికి కూడా సహకరిస్తూ అటువంటి చాలా మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. శయ్యా సుఖాన్ని కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది శుక్రుని వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్రుడి వల్ల కనబడుతున్నాయి. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే, తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం శుభఫలితాలు ఇవ్వదండి. ఎవరి యొక్క సహాయ సహకారాలు, మాట సహాయం కానీ, చేత సహాయం కానీ ఏమీ మనకు లభించదు. ఈ విధమైన ఫలితాలన్నీ తృతీయంలో. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే, చతుర్థ స్థానంలో సంచారం ప్రారంభించి మధ్యలో వక్రగతి కారణంగా తృతీయ స్థాన ఫలితాన్ని కూడా ఒక 5 రోజుల పాటు ఇస్తడం జరుగుతుంది. అంచేత పాక్షికంగా 2 రాశుల్లో సంచారం చేయటం వల్ల ఈ వక్రించిన తరువాత మనకి తృతీయ సంచారం వల్ల మనకి కొంచెం అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వీరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. దానికి ఆ కుజ భగవానుడు మనకు సహకరిస్తూ ఉంటాడు. అలాగే ఇంట్లో మనుషులు కూడా, అన్నగారులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తారు ఈ కుజుల వల్ల. తద్వారా మనకి కాస్త ఊరకనిస్తుంది. ఆదాయం విషయంలో కానీ, లేకపోతే మనసుకి ఆహ్లాదకరంగా, అందరూ నలుగురు సహకరించేటప్పుడు ఎట్లా మనకి ఆహ్లాదంగా ఉంటుందండి. ఆ విధమైన ఫలితాలన్నీ వస్తాయి. అట్లాగే సప్తమ స్థానంలో కేతు సంచారం జరుగుతుందండి. ఈ సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల భార్యాభర్తల మధ్యన కొంచెం చిట్టపట్టలు, అలాగే భాగస్వామ్యంలో కనుక మనం వృత్తి వ్యాపారాలు చేస్తున్నట్టయితే వారికి మనకి కూడా కొంచెం అభిప్రాయ భేదాలు ఏర్పడటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు గ్రహం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే వ్యయస్థానంలో శని సంచారం, ఇది కూడా ఏలినాటి శని కిందకే వస్తుందండి. దీనివల్ల కూడా మనకి వ్యయస్థానం విపరీతమైన ధనం ఏమైపోతుంటుంది. మీరు కాదు ఏమి చేసినా ఖర్చు పెట్టకూడదు అనుకున్నా కుదరనటువంటి పరిస్థితి, మీరు ఖర్చు తీరవలసిందే. అదేవిధంగా రవి యొక్క సంచారం కూడా అంతే. ఆరోగ్య విషయంలో బాగా ఆరోగ్యం ఖర్చు అయిపోవడం అంటే ఏం లేదని అనారోగ్యాలన్నీ కూడా చుట్టుముడతాయి మీకు, మీ కుటుంబ సభ్యులకి, వీటన్నిటికీ కూడా. ఈ విధమైనటువంటి రవి వ్యయస్థాన ఫలితాలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. అందుచేత ఇక్కడ మీకు మొత్తంగా మనం చూసినట్టయితే ఈ మీనరాశి వారికి శుక్రుడు పూర్తిగా ఈ 10 రోజులు, కుజుడు పాక్షికంగా అంటే 5 రోజుల పాటు మాత్రమే సహకరిస్తున్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. అయినా మీరు ఏమీ కంగారు పడక్కర్లేదండి. మనకి దోషమని చెప్పినటువంటి వారే దాని పరిష్కారాలు కూడా చెప్పారు. ఆ పరాశరులు వాళ్ళే చెప్పారు. అంచేత వారు చెప్పినట్టుగా ఆ నవగ్రహ స్తోత్రాలు, లేకపోతే తరువాతి పెద్దలు ఎవరైతే ఏ విధంగా చెప్పారు, చాలామంది చాలా చెప్పారు పెద్దలు, వాళ్ళు ఏమన్నా తీసేయక్కర్లేదు. వాళ్ళు కొంతమంది ఈశ్వరాభిషేకం చేసుకోమన్నారు, సుందరకాండ పారాయణ అన్నారు, అలాగే లలితా సహస్రం అన్నారు, విష్ణుదాస్ ఏమో చాలా ఉన్నాయి చెప్పారండి. అవి చేసినా కూడా తప్పేమి లేదు. ఏదో ఒకటి చేసుకోండి. ఈ చెప్పినటువంటి ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడండి. జీవితం అంతా కూడా సుఖంగా జరుగుతూ ఉంటుంది. శుభం.